దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తిస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కొన్ని రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ సూచించారు. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి, ఇక కర్నూలులో వర్ష ప్రభావం ఎలా ఉంది? శ్రీనివాస్. ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన సమయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు. మే నెల చివరి నాటికి దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ఒక రకంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడం వలన ఒక మే నెలలో దాదాపుగా 15 రోజుల ముందుగానే వాతావరణం చల్లబడింది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు కురిసే వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే గరిష్టంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీంతో ఈసారి పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతాంగం కూడా ఖరీఫ్ సీజన్ జూన్ నెలలో ప్రారంభం చేయాల్సిన పనులను కూడా ఈ ముందస్తు వర్షాలతో మే 20వ తేదీ నుంచే రాయలసీమ జిల్లాలలో వర్షపాతం నమోదవుతుండడంతో, వర్షాలు పడుతుండడంతో మే 15వ తేదీ నుంచే ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి 15 రోజుల ముందుగా వర్షాలు కురుస్తుండడంతో పాటు ఇటు కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో ఇటు భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాజెక్టులలో కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పటికే తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలానికి రోజు 5,000 క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుంది. ఇదే నేపథ్యంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో ఇటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి కూడా వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ ప్రాజెక్టులు నీటి మట్టం కొద్దిగా తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్ ముందస్తుగా వర్షాలు కురుస్తుండడము, ఆయా ప్రాంతాలలో భారీగా వర్షాలు, వాగులు, వంకలు ప్రవహిస్తుండడంతో పాటు సమీపంలోని చెరువులకు కూడా కొద్దిపాటి నీరు చేరుతుండడంతో ఆయా ప్రాంతాలలో పశువులకు తాగడానికి అని ఇటు గ్రామాలలో కొంత నీటి కొరత కూడా, నదీ పరివాహక ప్రాంతాలలో కూడా కొంత తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇదే అంశంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ జీవన్ కుమార్ అందిస్తారు. జీవన్, చెప్పండి, అనంతపురంలో వర్షాలు ఎలా ఉన్నాయి, ఎలా పడుతున్నాయి, వర్ష ప్రభావం ఎలా ఉంది?
దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తిస్తున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కొన్ని రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కూర్మానాథ్ సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, చెప్పండి, ఇక ఏపీలో వర్ష ప్రభావం ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, దానికి తోడు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో బంగాళాఖాతంలో ప్రస్తుతం దక్షిణ మధ్య భాగంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంగా స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ఇది ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణను ప్రభావితం చేస్తోంది. దానివల్ల ఉపరితల ఆవర్తన మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఈ ఉపరితలం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వర్షాల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు చెదురుముదురుగా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ వర్షాలతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇవాళ అనంతపురంలో రానున్న 24 గంటల్లో మాత్రమైతే దాదాపుగా భారీ వర్షాల నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తుంది. అయితే ఇప్పటికే ఇంతకు ముందు నైరుతి రుతుపవనాల కంటే ముందు కురిసిన వర్షాలకు జిల్లాలోనే కొన్ని కాలనీలు అయితే అతలాకుతలమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి కురిసినటువంటి వర్షాలకు నీటి ఫ్లో పెరగడంతో కాలనీలన్నీ కూడా నీటి ఉధృతికి నీట మురిగినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఈ కాలనీలన్నిటి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే వర్షాలు కురుస్తున్నాయో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ వర్షాలు రైతులకు కూడా సేద్యానికి మరింత అవకాశాన్ని చేకూర్చే విధంగా ఉంటున్నాయని అధికారులు అయితే తెలపడం జరిగింది. థాంక్యూ జీవన్. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్, తెలంగాణలో కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మోస్తా నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, నల్గొండ, దీంతో పాటు సమీప ఉత్తర తెలంగాణ సమీప జిల్లాల్లో కూడా నిన్న మోస్తారు వర్షాలు కురిశాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కూడా పలు చోట్ల కొన్ని గంటలు కొంత సమయం వ్యవధిలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్, మెహదీపట్నం, అత్తాపూర్, సనత్ నగర్, నాచారం, ఉప్పల్, కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, అమీన్పూర్, ఉప్పల్, ఫిర్జాద్గూడ, తార్నాక ఇలా కొన్ని గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న వర్షం దంచి కొట్టింది. ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ వర్షం పడడంతో చందానగర్, అమీన్పూర్ రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కొంత ఇబ్బందులు పడ్డాయి. అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్కడ
వెంటనే స్పందించి ఆ వర్షం నీళ్లు తొలగించేందుకు కొంత శ్రమించి ఆ తర్వాత ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అదేవిధంగా కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర కూడా నీళ్లు నిలిచిపోయాయి. అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వర్షం నీటిని తొలగించడంతో కొంత ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇక నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్సీపురం అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పటాన్ చెరువు చందానగర్ లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా గ్రేటర్ హైదరాబాద్ చాలా చోట్ల వర్షపాతం నమోదైంది. దీంట్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కూడా మిగిలిన అన్ని చోట్ల ఈ 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడతాయని, తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. ఇక మరికొన్ని రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర విపత్తు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ అన్ని తోటి ఇప్పటికే సమీక్షలు నిర్వహించింది. ఎక్కడ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరికీ సూచించింది. ఇక రాబోయే జూన్ మొదటి వారం వరకు కూడా ఇలాగే వర్షాలు కురిస్తాయి. ఆ తర్వాత కొంత తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇక పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం దాని ప్రభావం నిన్నటి వరకు కొనసాగా ప్రస్తుతం అది కొంత దూరంగా వెళ్ళిపోవడంతో దాని ప్రభావం పెద్దగా తెలంగాణ మీద ఉండదని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అయితే నైరుతి ఋతుపవనాల విస్తరణ అనేది తెలంగాణలో కొనసాగుతుంది. థ్యాంక్ యూ విశాల్. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, ఇక తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది? చెప్పనా? రేపు మోస్తారుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసినట్లయితే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సిద్దిపేట, జగిత్యాల, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్నగర్, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ జరిగింది. 2 రోజుల నుంచి కురుచున్న వర్షాలు మహబూబ్నగర్ కు నైరుతి ఋతుపవనాలు తగ్గడంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఋతుపవనాలు కూడా విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. చాలని ఈ అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా కూర్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. నిన్న రాత్రి అంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి కురిసిన వర్షాలు వలన పాలకుర్తి ఏదైతే జనగాం జిల్లా పాలకుర్తిలో సుమారుగా 12 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. రాష్ట్రం అంతటా కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా అధికారులు కూడా ఎవరైతే ఈ వర్షాభావ పరిస్థితుల వలన విద్యుత్ స్తంభాలను తాకడం కానీ ఈ ఎక్కడైనా సరే చెరువులు అక్కడ పోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. చాలి. థ్యాంక్ యూ మల్లారెడ్డి. यार पूरा बहुत ज्यादा ना